మీ పాదములు శుద్ధి చేశాను, విరజాజి మంకెన మీకు అర్పించాను. మీకు ఏమి కావాలేనో కోరుకోనండి. మహారాజా, 101 బ్రాహ్మణులకు అడిగింది లేదనుకుండగా మరి మీ నుంచి అవుతుందా మేము అడిగేది? నుంచి అవుతుందా కాదా నాకు అనుమానము. స్వామి, ఆ త్రినేత్రధారి పేరిట నేను ధర్మకంకరము కట్టుకున్నాను. అడిగిన దానమును లేదనుకుండగా ఇస్తానని మా పట్టణములోన చాటింపు చేయించాను. అట్టి ధర్మమును నేను తప్పలేను. తప్పకుండా మీరు ఏది అడిగినా ఇస్తాను. ఇస్తావా? సరే, మీరు ఎప్పుడైతే నన్ను పూజించారో చాలా మాకు సంతోషమైంది. మా పాదపూజ చేశావు, 101 మంది అడిగింది లేదనుకుండగా సింహాసనం వేశావు, పాదపూజ చేశావు, మాకు చాలా సంతోషం. కానీ ఒక్క మాట, పడి వస్త్రములు మరి పడి బలకాలును వంక పోగులును పదార్థలు కథ మాడలు కూడా నువ్వు అడగమన్నావు, అడిగాము. ఓ పుడమీస, మాకు భోగ భాగ్యములు శ్రీ సంపదలు కావాలి అంటే 101 మందికి మేము కట్టుకుంటేందుకు కడు చెల్లాలు అంటే చెల్లలు కావాలి, కప్పుకుంటేందుకు చెల్లలు, కట్టుకుంటేందుకు కావిదోతులు కావాలి. కడు చెల్లాలను, కావిదోతులను, మడివస్త్రములు, మరి అంగీలను, పడిమెరత్రాలను, వంకపోగులు, కడియంబరాసలు, కంఠమాలలు. ఒక్కటి తక్కువ కావద్దని, ఒక్క పూసకుడు తక్కువ కావద్దు. 101 మందికి ఈ క్షణంలో మాకు ఇవ్వండి. ఏమి తక్కువ కాకుండా ఇవ్వలేనా? స్వామి, అడగోడి ఇచ్చేదాన్ని, అడగోడి ఇచ్చేదాన్ని. ఏమన్నా మీరు ఏది కోరుకున్నా మీకు ఇస్తాను. ఏడు హిరణ్యము అంటే భూములు కావాలినా, లేక బంగారములు కావాలినా, మిక్కలు మేడలు కావాలినా, ఏడు హిరణ్యము కరములు మెంబడి అంటే మీకు కావలసినవి బంగారంతో దాపినటువంటి పట్టు వస్త్రములు కావాలినా ఇస్తాను. తీసుకోనండి. అరే, అడిగింది లేదకుండా 101 మందికి నేను అడిగిందంతా ఇస్తూనే ఉన్నాడే. వీరికి అడిగినవన్నీ ఇచ్చేయండి. మరి ఇంకేం అడగాలి? ఈ చుట్టూ భక్తి ఎలా చూడాలి? ఇంకొకటి అడుగుతాను. ఏం
మేము ఏమి ఆడుతున్నాం అంటే ఒక్కొక్కరికి సిరి వెనక సంపద భద్రములు వైడూరములు గోమెదికము శరగములు ఇవన్నీ కాకుండా హరలేఖపుర అగ్రహారములు అంటే పెద్ద పెద్ద గ్రామాలు కావాలి మాకు ఒక్కొక్కరికి ఇస్తారా హరలేఖపుర అగ్రహారములు కరులు హయ్యములు కలపలసిన కరులు అనగా ఏనుగలు ఎక్కిపోతే మాకు ఏనుగలు కావాలి ఒక్కొక్కరికి 1000 ఏనుగలు కావాలి అరలేఖపుర అగ్రహారములు కరుల హయములు కల్పన సీరక మనసంజలకు దూచబొమ్మలు ఇస్తారా అన్ని ఇస్తాం అరలేఖపుర అగ్రహారము అరలేఖపుర అగ్రహారము కరుల హయములు కల్పన సీరక మనసంజలకు దూచబొమ్మలు మహారాజా మేము 101 అయ్యవారం వచ్చాము రంగమేరం వచ్చాము అరలేఖపుర అగ్రహారం పెద్ద పెద్ద గ్రామాలు కావాలి అగ్రహారం అంటే గ్రామాలు అగ్రహారములు కావాలి కరులు అనగా ఏనుగలు కావాలి బంగారము కావాలి వెండి కావాలి సంకజోళ్ళు కావాలి వస్త్రములు కావాలి ఇవన్నీ ఇస్తారా అన్ని ఇస్తాను ఇవ్వండి 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 తీసుకోండి ఏమి ఈ చిరుతుండల భక్తి ఎలా బాగుంది 101 అయ్యవార్లకు అడిగింది ఎదరకుండా చేస్తున్నాడే చూస్తాను ఇంకొకటి అడుగుతాం అంటే అష్టములు కావాలి 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 చేసుకోనండి అది కావాలి కావాలి చేసుకోనండి రథశకట భూపుర క్షేత్రములు రథశకట అనగా మేకపోతే రథములు కావాలి రథములు 101 రథములు ఇస్తూనే ఉన్నాను ఓహో శకటములు అనగా బండ్లు అవి కూడా తీసుకున్నాను తీసుకుని వెళ్ళండి ఏమి ఇవన్నీ అడిగారు కానీ బలమైన వస్తువు ఒకటి ఉంది అది వీరి నుంచి కాదు అబద్ధం ఆడతాడు అది నేను అడుగుతాను సత్యము తప్పిస్తాను సత్యవంతుడా అసత్యవంత ఎందులో తెలుస్తుంది ఇంకొకటి అడుగుతాను అయినా మహారాజా నీవన్నీ ఇచ్చావు కానీ ఇక ఒక్కటైతే మాకు సంతోషం ఏమి కావాలి నేను అందరికి ఇచ్చావని అడిగింది లేదప్పుడు ఇచ్చావు అందులో పెద్దవాడు నేను మా దాంట్లో అందుగురించి నాకు ఒక్కటి కావాలి ఏంటది రాజా సన్నుతాను రుడకడడు రాజా సన్నుతాను రుడకడడు రాజా సన్నుతాను మారు పరమన్నము దగ్గర మారు పరమన్నము దగ్గర ఊరు చెట్లను చాలా గొప్పది క్షీరాచారటి కూరగాయలను చెరువు తెల్లను చెరుకులు కావాలి రాజా సన్నుతాను రుడకడడు రాజా సన్నుతాను ఓ మహారాజా 101 మేము సంగమయ్యలం వచ్చాము కదా ఓ రారాజా నోరూరుగా మేము తింటందుకు మారు పర పన్నము కంకర తింటామంటే పెడితేనే ఉండాలి కానీ ఇది లేదు ఇది అయిపోయింది జర్రాగుండ్రి అనకూడదు మారు పర మన్నము కంకర పూరు శర్కరలు చారు పప్పుతుంది క్షీరాచారటి కూరగాయలు పప్పడితే పప్పు ఉప్పడితే ఉప్పు నీళ్ళంటే నీళ్ళు ఏదంటే అది ఏ పచ్చడి పెడితేనే ఉండాలి అయ్యో లేదు మా ఇంట్లో అనకూడదు పెడతారా పెడతాను మారు పర మన్నము కంకర బూరు శర్కరలు చారు పప్పుతుంది క్షీరాచారటి కూరగాయలు
తీరొక్కటి కూరగాయలు కావాలి. ఏ తింటలకు అది పెడుతూనే ఉండాలి. అప్పుడే తెచ్చినటువంటి కూరగాయలు మీకు వండి పెడతాను. అప్పుడే చెప్పాలి, అప్పుడే వండాలి, అప్పుడే పెట్టాలి. తర్వాత మరి పాలు కావాలి. పాలు తీసుకొస్తాను. చేస్తారా? కానీ ఇంకొకటి అడుగుతాను. ఏంటది? చెప్పండి కొట్టండి. జై గణేష్ మహారాజ్కి. ఒకటి ఏంటంటే తెల్లని చెరకులు కావాలి. తెల్లని చెరకులు. తెల్లని చెరకులు అంటే ఆఖరి కోరిక ఇవన్నీ తిన్నాక చెరకులు కావాలి. నల్లని సారకులు లేనటువంటి తెల్లని చెరకులు కావాలి. ఆ చెరకులు సరే ఇస్తాను. ఇస్తావా? అవును. అవి ఎక్కడ ఉంటుందంటే నీ ఊరికి కంచీపురమునకు 100 ఆమడ దూరం ఉంటుంది. ఆ 100 ఆమడ దూరములు వెళ్ళి నల్లటి రేగడిలో తెల్లని చెరకులు కొట్టాలి. అది ఎట్లా కొట్టాలి? ఒకే చేత కొట్టాలి, ఒకే చేత మోపు కట్టాలి, ఒకే చేత నెత్తులో పెట్టుకోవాలి, ఒకే చేత మాకు దానం చేయాలి. అది రెండో మితి మేరకు ముందే 6 నిమిషములు అరగడిలో తెస్తేనే బాగుంటుంది. తెల్లని చెరకులు కావాలి. ఇది మీరు చదువుతుందా? అవుతుందా చెప్పండి. కాదంటే వెళ్ళిపోతూ ఉంటాం. స్వామి, మీరు కోరినటువంటి నల్లని సారకులు లేనటువంటి తెల్లని చెరకులు అవి నా పట్టణమునకు 100 ఆమెడల దూరం ఉన్నదని చెప్పారు. అవును. ఎంత కష్టమైనా సరే నేను నా ఇష్టంతో తెచ్చి నీకు తప్పకుండా ఇస్తాము. కానీ మరి ఎప్పుడు వెళ్ళాలంటే మంచి గడియ చూసుకోవాలి. ఏ గడి అంటే రాత్రి 12 గంటల రాత్రి పోవాలి, వెళ్ళాలి. పిట్ట పీసమనద్దు, గోలు ఉయ్యొద్దు, క్రిమికీటములు పలకొద్దు. 12 గంటల అంటే 12 గంటల రాత్రి 12 గంటలకు వెళ్ళి ఎవరితో మందలియద్దు, ఎవరు ఎదురు కాకుండా అపశకుములు కాకుండా అర్ధరాత్రి వేళ ఉరుముల ఉరమని మెరుములు మెరుమని వాగులు ఓని ప్రచండమైన పిడుగులు పడని అన్నిటికీ ఓర్చుకొని వెళ్ళి ఆ తెల్లని చెరకులు తీసుకొని రావాలి. సరే. కాదంటావా? లేదంటావా? అవునంటావా? నేను చదువుతున్నా లేదా? కాదు అనే మాట నా నోట ఎప్పుడు రాదు. ఒక మీద చెప్తావా? మేము ఇక్కడ సాడసందులు వేసుకుంటాము, గంజాలు చూసుకుంటాము, చక్కలు చూసుకుంటాము. వెళ్ళిపో.